జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేసీ చంద్రమౌళి కన్నుమూశారు. తన కుటుంబంతో కలిసి కశ్మీర్కు వేసవి సెలవుల కోసం వెళ్లిన చంద్రమౌళి కాల్పుల మోత వినపడగానే పారిపోయేందుకు యత్నించిన వెంటపడి మరీ చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందగానే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పెహల్గాంకు బయలుదేరి వెళ్లారు. ఆయన భౌతిక కాయం ప్రత్యేక విమానంలో ఈరోజు రాత్రికి విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంకు చేరుకుని చంద్రమౌళి భౌతిక గాయానికి నివాళులు అర్పించనున్నట్లు సమాచారం. అయితే చంద్రమౌళిపై ఉగ్రవాదుల కాల్పుల వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని విశాఖపట్నంలో ఆయన నివసించే అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. నేను కుమార్ రాజా అండి. చంద్రమౌళి నా తోటల్లుడు. ఆయన మొన్న 18వ తారీఖున లీజర్ ట్రిప్గా కాశ్మీర్ వెళ్ళారు. శ్రీనగర్లో ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడం జరిగింది. మొన్న గుల్మార్గ్ వెళ్ళారు, నిన్న పహల్గాం వెళ్ళారు. వీళ్ళు బిట్వీన్ అరౌండ్ 1-1:30 పహల్గాం రీచ్ అయ్యారు. అక్కడ చిన్న టూరిస్ట్ ప్లేస్ ఉంది, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడికి రీచ్ అయ్యి, అంటే అక్కడ కొండ కాబట్టి మామూలుగా వెళ్ళారు, గుర్రాల మీద వెళ్ళారు. వాళ్ళు 1:30కి రీచ్ అయ్యి దిగుతూనే టెర్రరిస్టుల అటాక్ జరిగింది. వీళ్ళు ఎస్కేప్ అవడానికి ట్రై చేశారు. వీళ్ళు టోటల్గా 6 వెళ్ళారు. 6 డిఫరెంట్ డైరెక్షన్స్లో పరిగెట్టడం జరిగింది. అందులో చంద్రమౌళి బహుశా వెనకబడి ఉంటారు, వాళ్ళకి దొరికిపోయారు. దే షాట్ హిమ్ డెడ్. పోస్ట్మార్టం జరిగి ఈరోజు 12 గంటలకు కాశ్మీర్ నుంచి బాడీ బయలుదేరింది. ఇక్కడికి కాశ్మీర్ నుంచి ముంబై, హైదరాబాద్ అండ్ వైజాగ్ అరౌండ్ 10:30కి ఇక్కడ విశాఖపట్నంలో బాడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారికి 2 కుమార్తెలు, 2 అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు రేపు సాయంత్రంకి ఇక్కడికి చేరతారు. అందుకోసం రిచువల్స్ అన్ని బహుశా ఎల్లుండి జరగవచ్చు. డాక్టర్ రవికుమార్ అండి, ఎక్స్ ప్రిన్సిపల్ కృష్ణా కాలేజీ. ఇక్కడ చంద్రమౌళి గారు మా పై ఫ్లోర్లో ఉంటారండి. ఈయన స్టేట్ బ్యాంక్ మేనేజర్గా 3 years బ్యాక్ ఈ ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ అసోసియేషన్కి. మొన్న వారం రోజుల క్రితం నేను విజయవాడ మా బాబాయ్ ఆయన ఎక్స్పైర్ అయితే ఆ ఇష్యూలో వెళ్ళి చూసుకుని వచ్చేసరికి ఈయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని అన్నారు. అంతకుముందు 1 month బ్యాక్ 15th వాళ్ళ అమ్మాయి ఉంది యూఎస్. అది అయిన తర్వాత ఈయన ఏదో టూర్ వెళ్ళారని వాచ్మెన్ చేస్తే, వాచ్మెన్ అడిగితే ఇక్కడ టూర్ వెళ్ళారని నేను అన్నాడు. ఆయన కార్ ఇక్కడ ఉంది కాబట్టి నేటివ్ ప్లేస్ ఇక్కడ పార్వతీపురం వెళ్ళారని అనుకున్నాను. ఎప్పుడు వస్తారంటే 3 నెలలు వస్తారని అన్నాడు. ఇష్యూ తెలిసింది. ఇట్ ఇస్ వెరీ షాకింగ్ న్యూస్ అండ్ అన్ఫార్చునేట్ అండ్ సాడ్ న్యూస్. He used to be very friendly, close and sociable. He used to attend every meeting and takes a deep interest in the apartment issues. Anyhow, I pray God to his soul rest in peace.